సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం జపాన్ టూర్ కొనసాగుతోంది. తొలి రోజే కీలకమైన పెట్టుబడులపై ఒప్పందం కుదుర్చుకుంది. జపాన్కు చెందిన వ్యాపార దిగ్గజం మారుభిని కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. 1000 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు మారుభిని కంపెనీ సంతకాలు చేసింది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు జపాన్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం టూర్ బిజీగా కొనసాగుతోంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్కు చెందిన మారుభిని కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. టోక్యోలో మారుభిని కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయి ప్రాజెక్టుపై చర్చించారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై మాట్లాడారు. దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో మారుభిని కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. దశల వారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. జపాన్కు చెందిన కంపెనీలతో పాటు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు కూడా హైదరాబాద్లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల దాదాపు 5000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించే అంచనాలు ఉన్నాయి. మారుభిని ఇండస్ట్రియల్ పార్క్ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై ఫోకస్ పెట్టనుంది. అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలను సృష్టించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. హైదరాబాద్లో కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీకి మారుభినికి స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి పార్క్ ఇదే అని చెప్పారు. ఈ కంపెనీ రాకతో తెలంగాణలో దాదాపు 30,000కు పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, యువకుల జీవనోపాధి మెరుగుపడుతుందని అన్నారు. తెలంగాణలో వ్యాపారాలకు అనువైన అవకాశాలు ఎన్నో ఉన్నాయని, మారుభినికి ప్రభుత్వం తరఫున పూర్తి మద్దతు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. మారుభిని కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాల్లో 410కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్, లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ రంగాల్లో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుంది. జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం అక్కడి సోనీ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలిసి చర్చలు జరిపారు. హైదరాబాద్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు.